వెల్కమ్ టు లా లర్నర్. ఈ వీడియోలో మనం స్టేస్ ఆఫ్ సివిల్ సూట్ గురించి వీడియోలో తెలుసుకుందాం. కోర్టులో సివిల్ కేసు 10 దశల్లో జరుగుతుంది. ముందుగా ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సూట్స్ అంటే దావా దాఖలు చేయడం. న్యాయం కావాలనుకునే వ్యక్తి అతన్ని మనం ప్లైంటిప్ అంటాము. మొదట కోర్టులో కేసు ఫైల్ చేయాలి. దీనికోసం ప్లైంట్ అంటే ఒక అర్జీని సమర్పించాల్సి ఉంటుంది. ఇందులో ఆర్డర్ 4 ప్రకారం కేసును అన్ని ట్యూట్ చేస్తారంటే ఆర్డర్ 7లో ప్లైంట్కి సంబంధించిన రూల్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇష్యూ ఆఫ్ సర్వీస్ ఆఫ్ సమన్స్ అంటే కేసు ఫైల్ అయిన తర్వాత కోర్టులో రెండో వైపు వ్యక్తికి అంటే డిపెండెంట్ నోటీసులు పంపుతుంది. దీన్ని సమన్స్ అంటారు. కోర్టు చెప్పిన తేదీకి హాజరై సమాధానం చెప్పమని కోర్టు ఆదేశిస్తుంది. నెక్స్ట్ రిటర్న్ స్టేట్మెంట్ అంటే సమన్లు అందుకున్న తర్వాత ప్రతివాది కోర్టుకు వచ్చి తన తరపున ఒక రిటర్న్ రిప్లై ఇవ్వాలి. దీన్నే మనం రిటర్న్ స్టేట్మెంట్ అంటారు. ఆర్డర్ 8 ప్రకారం వాది పెట్టిన ఆరోపణలు నిజమా కాదా, తన వాదన ఏంటి అనేది ఇందులో రాయాలి. నెక్స్ట్ ఎఫెక్ట్ ఆఫ్ అపీరెన్స్ అండ్ నాన్ అపీరెన్స్ అంటే ఇరుపక్షాలు కోర్టులో విధించిన తేదీలో హాజరు కావాల్సి ఉంటుంది. ఆర్డర్ 9 ప్రకారం ఒకవేళ వాది రాకపోతే కేసు కొట్టేసే అవకాశం ఉంది. అదే ప్రతివాది అంటే డిపెండెంట్ సమన్లో వచ్చిన కోర్టు రాకపోతే కోర్టు అతనికి వ్యతిరేకంగా ఎక్స్ పార్టీ ఆర్డర్ అంటే ఏకపక్ష తీర్పు ఇచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ డిస్కవరీ అంటే కేసులో క్లారిటీ లేనప్పుడు ఇరుపక్షాలు ఒకరినొకరు ప్రశ్నించుకోవడానికి లేదా ఒకరి దగ్గర ఉన్న డాక్యుమెంట్లను బయట పెట్టమని కోరడానికి డిస్కవరీ స్టేజ్ ఉపయోగపడుతుంది. దీనివల్ల అసలు నిజాలు ఏంటో కోర్టుకు ఒక అవగాహన వస్తుంది. నెక్స్ట్ సెటిల్మెంట్ ఆఫ్ ఇష్యూస్ అంటే ఇది చాలా కీలకమైన స్టేజ్. వాది చెప్పే విషయాలు ప్రతివాది చెప్పే సమాధానాలు చూసిన తర్వాత అసలు ఇద్దరి మధ్య ఉన్న గొడవ ఏంటి, కోర్టు ఏ విషయాలపై తీర్పు చెప్పాలి అనే పాయింట్స్ని జడ్జి గారు నోట్ చేసుకుంటారు. దీన్నే మనం సెటిల్మెంట్ ఆఫ్ ఇష్యూస్ అంటారు. నెక్స్ట్ ట్రయల్ అంటే ఇష్యూస్ ఖరారైన తర్వాత అసలైన పోరాటం మొదలవుతుంది. దీన్నే మనం ట్రయల్ అంటారు. ఇరుపక్షాల లాయర్లు తమ విట్నెస్ను కోర్టు ముందు ప్రవేశపెడతారు. ఇక్కడ చీఫ్ ఎగ్జామినేషన్, క్రాస్ ఎగ్జామినేషన్, రీఎగ్జామినేషన్ జరుగుతాయి. అలాగే డాక్యుమెంట్స్ని ఎవిడెన్స్ రూపంలో సబ్మిట్ చేస్తారు. నెక్స్ట్ జడ్జిమెంట్ సాక్ష్యాలు వాదనలు అన్నీ విన్న తర్వాత న్యాయమూర్తి తన నిర్ణయాన్ని ప్రకటిస్తారు. దీన్ని జడ్జిమెంట్ అంటారు. ఓపెన్ కోర్టులో ఇరుపక్షాల సమక్షంలో ఈ తీర్పును చదివి వినిపిస్తారు. నెక్స్ట్ డిక్రీ అంటే జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత కోర్టు ఆఫీసర్లు ఈ తీర్పు ఆధారంగా ఒక అధికారిక పత్రాన్ని తయారు చేశారు. దాన్ని డిక్రీ అంటారు. ఇందులో గెలిచిన వారికి ఎలాంటి హక్కులు వచ్చాయి, ఊడిపోయిన తర్వాత వారు ఏం చేయాలనేది స్పష్టంగా క్లాజ్ బై క్లాజ్ రాసి ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ అంటే తీర్పు అమలు అంటే కోర్టు లేదా డిగ్రీ ఇచ్చిన అవతలి వ్యక్తి దాన్ని పాటించకపోతే ఆ తీర్పు బలవంతంగా అమలు చేయించడానికి గెలిచిన వ్యక్తి ఎగ్జిక్యూషన్ పిటిషన్ వేయాలి. దీని ద్వారా కోర్టు సదరు వ్యక్తి ఆస్తిని జప్తు చేయడం లేదా అరెస్ట్ చేయడం వంటి చర్యల ద్వారా తీర్పును అమలు చేస్తారు. చూశారుగా ఫ్రెండ్స్, ఒక సివిల్ కేసు కోర్టులో ఫైల్ అయినప్పటికీ నుండి ముగిసే వరకు ఈ 10 స్టేజ్ చాలా ఇంపార్టెంట్. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.